హలో అండి, ఇవాల్టి వీడియోలో చామల దుంప కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ కొన్ని డిఫరెంట్ తోటి మస్తు టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పిట్లాడిన తర్వాత స్లైస్లా కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ పాయ ఉల్లిపాయ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు, ఇలా ఆయిల్ మగ్గించుకుంటే సరిపోతుంది. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి అగడబగడగా దంచి వేసుకోవాలి. 2 పండు టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఉడకడానికి తగినంత ఉప్పు వేసుకొని బాగా గుజ్జుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ చామదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది ఉడకడానికి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ముందుగానే చింతపండు రసం వేసేస్తే అస్సలు ఉడకదు. నార్మల్ నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా అంతా ఉడికిన ఇందులో తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కుతమని బాగా ఉడికించుకోవాలి. ఇలా అంతా ఉడికిన తర్వాత ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుంది. చామదుంపలు తింటే అందులో ఉండే జిగురు వల్ల తొందరగా మోకాలు నొప్పులు రావు. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెండుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.